హాయ్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తకాల రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్రారెడ్డి అండి. మరి తొలిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులకు అందరికీ కూడా జూలై 1వ తారీఖు 2వ తారీఖు అంటే 2వ తేదీ కల్లా ఎగ్జామ్స్ అనేవన్నీ కూడా ఎస్జిటిలకు సంబంధించి పూర్తి అవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎస్జిటి అభ్యర్థులు చాలా మంది సార్ రెస్పాన్స్ షీట్లు ఎప్పుడు వస్తాయి, ప్రాథమికకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అంటూ చాలా మంది సందేహం అండి. మరి దీనికి సంబంధించి మనం పరిశీలించుకుంటే మరి ఈ రెస్పాన్స్ షీట్ ప్రాథమికకి అనే మనకి 6వ తేదీ అంటే జూలై 6వ తేదీ మనకి అందుబాటులోకి రావడం అనేది జరుగుతుందండి. మరి ఈ జూలై 6వ తేదీ మనకి ప్రాథమికకి అంటే విత్ రెస్పాన్స్ షీట్ తో రావడం జరుగుతుంది కాబట్టి మరి ఈ ప్రాథమిక కీ పైన సంబంధించి మీరు ఎవరైనా అభ్యంతరాలు అనేవి ఉంటే మరి ఎన్నో తేదీలోపు మనం అక్కడ అప్లోడ్ చేయొచ్చు సార్, సబ్మిట్ చేయొచ్చు సార్ అంటే జూలై 12వ తేదీ వరకు మనం ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే అక్కడ సబ్మిట్ చేసేకి అవకాశం అనేది ఉంటుందండి. మరి ఇక్కడ ఎలా సార్ అంటే మరి ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఆ అభ్యర్థుల యొక్క లాగిన్ వివరాల్లోకి వెళ్ళి అక్కడ మీరు లాగిన్ అయ్యి మీ యొక్క రెస్పాన్స్ షీట్ లో మరి ప్రాథమిక కీని సెట్ చేసుకొని మీరు అక్కడ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే జూలై 12వ తేదీ లోపు మీరు ఎప్పుడైనా ఆ అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. సో ప్రతి ఒక్క డిఎస్సి ఎస్జిటి అభ్యర్థికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అండి. ఎందుకు సార్ అంటే మరి ఎక్కువ మంది డిఎస్సి అభ్యర్థుల్లో ఎస్జిటి అభ్యర్థుల మందే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మరి ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక ముఖ్యమైన అప్డేట్ అని చెప్పడం అనేది జరుగుతుందండి. సో దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్.